హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఈ చీరకుచ్చు డిజైన్తో పాటు నాకు ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు వచ్చింది, అలాగే ఎంత వచ్చింది అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే దీనికి మ్యాచింగ్ కలర్ సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. ఇది 6 స్టాండ్స్, పైన ఎల్లో కలర్ 11 నెంబర్ నీడిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మనం క్లాత్కి లాక్ అయితే చేసుకోవాలి. ఈ 6 థ్రెడ్స్కి చివర్లో నాట్ వేసుకొని ఇలా స్టార్టింగ్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఇలా ఫస్ట్ సింగిల్ క్రోషా స్టిచ్ చేశాను. మళ్ళీ ఆ పక్క పాయింట్కే ఇంకొకసారి సింగిల్ క్రోషా చేసుకోవాలి. మనం ఆ నాట్ వేసినప్పుడు మనం అక్కడ నాట్ వేసింది చివరికి వచ్చేలాగా చూసుకొని అక్కడ సింగిల్ క్రోషా చేయాలి. సింగిల్ క్రోషా అయిపోయిన వెంటనే 5 చైన్స్ స్టిచ్ చేస్తున్నాను. 5 చైన్స్ స్టిచ్ చేసి మనకి క్లాత్కి ఇలా కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ క్లాత్కి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని అక్కడ సింగిల్ క్రోషా, మళ్ళీ 5 చైన్స్ స్టిచ్ చేసుకొని మళ్ళీ క్లాత్కి కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో చెక్ చేసుకొని అక్కడ క్లాత్కి మళ్ళీ సింగిల్ క్రోషా స్టిచ్ చేయాలి. 3 స్టెప్స్లో అయితే మనకి ఈ శారీ కుచ్చు డిజైన్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ సింగిల్ క్రోషా అయిపోయిన తర్వాత మళ్ళీ 5 చైన్స్ స్టిచ్ చేసుకొని మళ్ళీ క్లాత్కి కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ క్లాత్కి ఇలా సింగిల్ క్రోషా స్టిచ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ 5 చైన్స్ ఇలా 4 టైమ్స్ అయితే మనం ఫస్ట్లో 4 టైమ్స్ 5 చైన్స్ స్టిచ్ చేసుకొని ఇలా క్లాత్కి సింగిల్ క్రోషా అయితే స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ చూసుకొని ఇప్పుడు కంటిన్యూగా మళ్ళీ 6 చైన్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే 5 చైన్స్ 4 టైమ్స్ అయిపోయిన తర్వాత 5th టైం 6 చైన్స్ అయితే వేసుకొని మనం క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడి నుంచి ఒక 2 చైన్స్ వెనక్కి క్లాత్కి సింగిల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇది కొంచెం ఇలా యూ లాగా రావాలి. దీని తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ 4 టైమ్స్ 5 చైన్స్ వేసాం కదా, దీని తర్వాత మనం 5 టైమ్స్ 5 చైన్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. అలాగే నాకు జనవరిలో అయితే పేమెంట్ వచ్చిందండి. ఆ పేమెంట్ వచ్చేసి మనకి మామూలుగా $100 అయితే వస్తుంది. నాకు $112 అయితే వచ్చింది. మన కరెన్సీలో 10Kకి లోపల 9,000 అబోవ్ అయితే వచ్చింది. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. $112 అంటే 9,600 చేంజ్ అయితే వచ్చింది. యాక్చువల్గా అందరూ కరెక్ట్గా ఎంత వచ్చిందో చెప్పరు, నేను చెప్తున్నాను. 9,600 అయితే వచ్చింది. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి, నా వీడియోస్ చూస్తున్నందుకు, అలాగే లైక్స్ కామెంట్స్ చేస్తున్నందుకు. ఇలా 5 టైమ్స్ అయితే 5 చైన్స్ వేసుకొని చేసిన తర్వాత మళ్ళీ 6 చైన్స్ వేసుకొని ఒక 2 చైన్స్ వెనక్కి అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ చూపించినట్టుగానే మనకి స్టార్టింగ్లో మాత్రమే 4 టైమ్స్ 5 చైన్స్ వేసుకోవాలి. తర్వాత 6 చైన్స్ వేసుకొని ఒక 2 చైన్స్ వెనక్కి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 5 చైన్స్ 5 టైమ్స్ వేసుకోవాలి. 5 టైమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 6 చైన్స్ స్టిచ్ చేసి ఒక 2 చైన్స్ వెనక్కి ఇలా స్టిచ్ చేయాలి. ఎండింగ్ వరకు 5 చైన్స్ తర్వాత 6 చైన్స్ ఇలా వస్తుంది. ఎండింగ్ అయిపోతుంది అన్నప్పుడు మాత్రమే 4 టైమ్స్ 5 చైన్స్ స్టిచ్ చేసి ఎండ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి ఫస్ట్ స్టెప్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎండింగ్లో కూడా మనం ఒకసారి క్లాత్కి లాక్ చేసుకుని అక్కడ 2-3 చైన్స్ ఎక్స్ట్రాగా స్టిచ్ చేసుకొని థ్రెడ్ని కట్ చేసుకొని థ్రెడ్ని పైకి అనేయాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్ సేమ్ కలర్ థ్రెడ్ 6 స్టాండ్స్ తీసుకొని స్టార్ట్ చేశాను. ఇలా క్లాత్కి డైరెక్ట్గా సింగిల్ క్రోషా స్టిచ్ చేశాను. మనం ఫస్ట్
2 టైమ్స్ సింగిల్ క్రోషా చేసాం కదా, ఆ మిడిల్ పాయింట్కి మళ్ళీ ఇంకొక సింగిల్ క్రోషా 1 టైం చేశాను. ఇప్పుడు కంటిన్యూగా 4 చైన్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. 4 చైన్స్ స్టిచ్ చేసి మనం ఇందాక 5 చైన్స్ స్టిచ్ చేసాం కదా, ఆ గ్యాప్కి ఇప్పుడు మనం సింగిల్ క్రోషా స్టిచ్ చేయాలి. సింగిల్ క్రోషా అయిపోయిన తర్వాత మళ్ళీ 4 చైన్స్ అయితే స్టిచ్ చేసుకొని మళ్ళీ ఆ పక్క పాయింట్కి సింగిల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం ఇప్పుడు 6 చైన్స్ స్టిచ్ చేసాం కదా, ఆ 6 చైన్స్ ముందు వరకు కూడా 4 చైన్స్కి 4 టైమ్స్ అయితే మనకి వస్తుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ పక్కన 5 చైన్స్కి సింగిల్ క్రోషా, మళ్ళీ ఆ పక్కన 5 చైన్స్కి 4 చైన్స్ వేసుకొని మళ్ళీ డైరెక్ట్గా సింగిల్ క్రోషా. ఇలా 4 టైమ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు 6 చైన్స్ వేసి 2 చైన్స్ వెనక్కి స్టిచ్ చేసాం కదా, దానికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే నీడిల్కి 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకోవాలి. థ్రెడ్ చుట్టుకొని ఆ 6 చైన్స్ గ్యాప్కి నీడిల్ని ఇలా కిందకని ఆ థ్రెడ్ని పైకి తీసుకోవాలి. ఇప్పుడు 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి ట్రిపుల్ క్రోషా. సేమ్ మళ్ళీ ఆ పక్క పాయింట్కి మళ్ళీ ఫస్ట్ చేసినట్టే ట్రిపుల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం ఆర్చ్ 6 చైన్స్ గ్యాప్ ఉంది కదా, అది మొత్తం ఫిల్ అయ్యేంత వరకు ఇదే రిపీట్ చేయాలి. ఇలా రిపీట్ చేస్తే మనకి మొత్తం 15 టైమ్స్ అయితే ట్రిపుల్ క్రోషాలు వస్తాయి. అంటే మనం ఈ ట్రిపుల్ క్రోషా సేమ్ హైట్కి థ్రెడ్ని ఇలా పైకి అన్నప్పుడు అన్నీ కూడా ఈక్వల్ లెంత్గా ఉండేలాగా చూసుకుంటూ చేయాలి. అప్పుడే మనకి ఆర్చ్ అనేది ఒకటే లెవెల్కి నీట్గా వస్తుంది. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత 15 టైమ్స్ చేశాను. 15 టైమ్స్ అయిపోయిన తర్వాత ఈ 6 చైన్స్ పక్కన ఉన్న 5 చైన్స్ గ్యాప్కి మనం డైరెక్ట్గా సింగిల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషా అయిపోయిన తర్వాత కంటిన్యూగా మళ్ళీ 4 చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ పక్కనున్న 5 చైన్స్ గ్యాప్కి మనం సింగిల్ క్రోషా స్టిచ్ చేయాలి ఆ 5 చైన్స్ గ్యాప్కి. ఇలా మళ్ళీ మనం 6 చైన్స్ ముందర ఉన్న 5 చైన్స్ వరకు కూడా 4 చైన్స్ వేసుకుంటూ స్టిచ్ చేయాలి. చాలా ఈజీ అండి. 3 స్టెప్స్లో మనం చాలా ఈజీగా అయితే మనకి చైన్స్ వేయడం వచ్చిందంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ అండ్ లాస్ట్లో మాత్రం 4 వస్తాయి, మిగతా అన్నిటికీ 5 అయితే వస్తాయి. అదొకటి చూసుకుంటే సరిపోతుంది. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఆ 6 చైన్ గ్యాప్కి మళ్ళీ మనం ఫస్ట్ ఇందాక చూపించాను కదా ట్రిపుల్ క్రోషా స్టిచ్ చేసాం కదా, నీడిల్కి 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని ఆ గ్యాప్కి నీడిల్ని కిందకని ఆ థ్రెడ్ని ఇలా పైకి తీసుకోవాలి. మనకి ఇలా వస్తాయి. ఫస్ట్ 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి, ఇలా మనం 15 టైమ్స్ అయితే మనం ఒకవేళ 14 టైమ్స్ 13 టైమ్స్ అలా చేసామనుకోండి, సేమ్ కౌంట్ అదే కౌంట్ వచ్చేలాగా చూసుకుంటూ మనం అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉండకూడదు, ఈక్వల్గా ఉండేలాగా అయితే చూసుకోవాలి. ఇలా మొత్తం 15 టైమ్స్ చేసేసుకొని ఎండింగ్లో సేమ్ క్లాత్కి లాక్ చేసుకొని ఒక 2 చైన్స్ 3 చైన్స్ ఎక్స్ట్రాగా స్టిచ్ చేసుకొని ఆ థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. తరువాత ఇప్పుడు ఇంకొక కలర్ లావెండర్ కలర్ అయితే తీసుకున్నాను, దాన్ని క్లాత్కి ఇలా లాక్ చేస్తున్నాను. లాక్ అయిపోయిన
తర్వాత చూడండి మనకి ఈ నాట్ చివరికి వచ్చేలాగా చూసుకొని లాక్ అయితే చేశాను. ఇప్పుడు ఈ 4 చైన్ గ్యాప్ పైన వచ్చింది కదా, దానికి ఇలా ఒకసారి సింగిల్ క్రోషా స్టిచ్ చేసి కంటిన్యూగా మళ్ళీ 4 చైన్స్ అయితే స్టిచ్ చేశాను. 4 చైన్స్ స్టిచ్ చేసి మళ్ళీ ఆ పక్కన 4 చైన్స్ గ్యాప్కి మళ్ళీ సింగిల్ క్రోషా. ఇలా చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా 4 చైన్స్, మళ్ళీ ఆ పక్కన 4 చైన్స్ గ్యాప్కి మళ్ళీ సింగిల్ క్రోషా, మళ్ళీ 4 చైన్స్, మళ్ళీ ఆ పక్కన 4 చైన్ గ్యాప్కి సింగిల్ క్రోషా. ఇలా ఆర్చ్ ముందు వరకు చేయాలి. మనకి 3 టైమ్స్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు నీడిల్కి 1 టైం థ్రెడ్ చుట్టుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఈ ఫస్ట్ గ్యాప్కి నీడిల్ని ఇలా కిందకని ఫస్ట్ 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి, దీన్ని డబల్ క్రోషా 2 టైమ్స్ చేసాం కదా. ఇప్పుడు ఆ థ్రెడ్ని పైకని నేను స్మాల్ సైజ్ సిల్వర్ బీడ్స్ వేస్తున్నాను. ఇందులో గోల్డ్ లేదు, ఓన్లీ సిల్వర్ జరీ ఉంది కాబట్టి సిల్వర్ బీడ్స్ తీసుకున్నాను. బీడ్ని ఈ థ్రెడ్స్కి ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నీడిల్కి ఒకసారి థ్రెడ్ చుట్టుకొని ఆ పక్క పాయింట్కి డబుల్ క్రోషా. ఫస్ట్ మనం ఎంత లెంత్ అయితే పైకి లాగి డబుల్ క్రోషా చేసామో సేమ్ మళ్ళీ ఆ పక్క పాయింట్ కూడా అంతే లెంత్ ఉండేలాగా చూసుకొని డబుల్ క్రోషా స్టిచ్ చేయాలి. మళ్ళీ ఆ థ్రెడ్కి ఈ సిల్వర్ బీడ్స్ని ఇన్సర్ట్ చేసుకొని, దీనికి బీడ్ లాక్ అనే ఏముండదు, జస్ట్ బీడ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా కిందకనేసి మళ్ళీ నీడిల్కి ఇంకొకసారి థ్రెడ్ చుట్టుకొని మళ్ళీ ఆ పక్కకి మనం ఇది ఫస్ట్ ట్రిపుల్ క్రోషా 15 టైమ్స్ చేసాం కాబట్టి మనకి బీడ్స్ కూడా 15 బీడ్స్ అయితే వస్తాయి. అలా ఎండింగ్ వరకు కూడా మనం డబుల్ క్రోషా స్టిచ్ చేసుకుంటూ బీడ్ ఇన్సర్ట్ చేసుకుంటూ చేయాలి. ఇది 3rd స్టెప్. మనకి ఈ డబుల్ క్రోషా ట్రిపుల్ క్రోషా చైన్ స్టిచ్ వస్తే ఈ శారీ కుచ్చు డిజైన్ అయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఆర్చ్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ చివర్లో ఎలా స్టిచ్ చేయాలంటే చూడండి, ఆ లాస్ట్లో చేయకూడదు. ఇప్పుడు కరెక్ట్గా ఆ పక్కన మనం 4 చైన్కి కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ సింగిల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు మళ్ళీ మనం కంటిన్యూగా ఆ 4 చైన్స్ ఆర్చ్ ముందర వరకు కూడా 4 చైన్స్ స్టిచ్ చేసుకొని ఆ 4 చైన్స్కి సింగిల్ క్రోషా స్టిచ్ చేసుకుంటూ రావాలి. 4 చైన్స్, మళ్ళీ ఆ 4 చైన్స్కి ఆ పక్కన ఉన్న 4 చైన్స్కి సింగిల్ క్రోషా, మళ్ళీ 4 చైన్స్, మళ్ళీ ఆ పక్కన ఉన్న 4 చైన్స్ గ్యాప్కి సింగిల్ క్రోషా. ఇప్పుడు ఆర్చ్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం నీడిల్కి 1 టైం థ్రెడ్ చుట్టుకొని ఆ ఫస్ట్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్కి డబుల్ క్రోషా స్టిచ్ చేసుకొని బీడ్స్ ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ తర్వాత ఆ పక్క పాయింట్కి డబుల్ క్రోషా బీడ్. సేమ్ మొత్తం అంతా కూడా మనకి ఎండింగ్ వరకు ఇలానే వస్తుంది. మొత్తం అంతా అయిపోయిన తర్వాత క్లాత్కి ఒకసారి లాక్ చేసుకొని ఒక 3 చైన్స్ ఎక్స్ట్రాగా స్టిచ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసామంటే మనకి 3rd స్టెప్ అయితే అయిపోతుంది. ఈ శారీ కుచ్చు డిజైన్లో టజిల్స్ లోపల బీడ్ పెట్టి స్టిచ్ చేశాను. దానికి గ్లూ యూస్ చేయకోకుండా చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా చెప్తాను. స్కిప్ చేయకోకుండా అయితే చూడండి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. దీనికి నేను జరీ థ్రెడ్ కూడా సిల్వర్ జరీ థ్రెడ్ అయితే యూస్ చేశాను. 180 సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను. 180 స్టాండ్స్ 1.5 ఇంచ్ లెంత్ ఉండేలాగా చూసుకొని ఈ సిల్క్ థ్రెడ్స్ లెంత్ని ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు 1 టైం లాక్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ నీట్గా ఇలా చుట్టుకుంటూ ఇలా బ్యాక్ సైడ్లో నుంచి నీడిల్ని కిందికి తీయండి. ఈ జరీ థ్రెడ్ ఈ సిల్క్ థ్రెడ్స్ ఎంత ఉన్నాయో అంత ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఆ థ్రెడ్ని కట్ చేయొద్దండి. మిడిల్ లెగ్ స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు సేమ్ క్రీమ్ కలర్ది 3 mm బీడ్ అయితే తీసుకున్నాను. ఆ జరీ థ్రెడ్ లోపలకి ఇలా అనేసి మిడిల్లో నీట్గా కవర్ చేసుకొని ఇంకొకసారి లాక్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మిడిల్లో నుంచి కిందికి తీసేసి
మనకి టజిల్ లెంత్ నేను 1.25 అయితే ఇచ్చాను, 1.25 ఇంచు అంత లెంత్ ఉంచుకొని ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసేయండి. అన్నీ కూడా ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అండ్ సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.